హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. ఇప్పుడైతే మిత్రమండలి మూవీ రివ్యూ గురించి మాట్లాడాలి. ఈ మూవీ గురించి మాట్లాడే ముందు నేను ఫస్ట్ ఇది కాన్సెప్ట్ థియరీ మొత్తం అన్నీ మాట్లాడదాం. ఫస్ట్ నేను ఈ మూవీ ప్రీమియర్స్ అయితే నేను నైట్ చూడడం జరిగింది. చాలా లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి ట్రావెల్ చేసి మరీ వచ్చాను. బట్ దానికి వర్త్ అనిపించకపోక ఇంకా నాకు చిరాకు వచ్చింది సినిమా. ఎందుకో చెప్తాను. మెయిన్ ఏంటంటే మూవీ ప్లాట్ అయితే నేను చెప్పను, కానీ కొన్ని చెప్తాను. అందులో కామెడీ యాక్టర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. నిజంగా సత్య గారు కానీ, మిగతా వాళ్ళందరూ వెన్నెల కిషోర్ కానీ, ప్రియదర్శి గారు కానీ, ఇంకా ఉన్నారు ప్రసాద్ బెహ్రా కానీ. వీళ్ళందరూ సత్య గారి గురించి పక్కన మాట్లాడదాం, లాస్ట్లో తను పక్కన పెడదాం. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనేది ఫస్ట్ చెప్తాను మీకు. వరస్ట్, అస్సలు బాగలేదు నిజంగా. అంటే మూవీలో స్టోరీ ఏమి ఉండదు అసలు. స్టోరీ పక్కన పెట్టండి, స్టోరీ అసలు ముందే లేదు. అండ్ మెయిన్ ఇందులో జరిగే సిచ్యువేషన్స్ కానీ, జరిగే కామెడీ సీన్స్ కానీ మీకు ఎక్కడ నవ్వు రాకపోగా చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు వేసే కామెడీ సీన్స్, కిడ్ జోక్స్ కానీ అవి ఏవైనా అస్సలు వర్కౌట్ అవ్వవు సినిమాలో. అదే దాన్ని అలా ల్యాగ్ చేస్తూ ఇంకా స్టోరీని సాగదీస్తూ చేసింది తప్ప పెద్ద అంటే స్టోరీ ఉన్నది మధ్యలో ఇలా కామెడీ సీన్స్ ఉన్నాయని ఏమీ లేవు. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఇంకా అసలు అవసరమే లేదు, పక్కన పెట్టేయండి. అసలు ఈ మూవీలో సాంగ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అసలు మూవీని ఎక్స్పెక్ట్ చేయకండి. నన్ను అడిగితే మూవీ అసలు ఏం బాగాలేదు. మీరు వెళ్ళకపోవడం నన్ను అడిగితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు బాగాలేదు, నిజంగా చెప్తున్నాను. నాకే నచ్చలేదంటే మీకు అస్సలు నచ్చదు. అంటే నేను కూడా వచ్చేద్దామని అనుకున్నాను అసలు సగంలోనే. బట్ తప్పదు, నా మూవీ రివ్యూ మీకు పెట్టాలి. మీరు కూడా ఇలాగ డబ్బులు వేస్ట్ చేసుకోకూడదనే చెప్తున్నాను. నిజంగా అందరిలోని సత్య గారు నిజంగా ది బెస్ట్, వన్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ బెస్ట్ కమెడియన్ అని నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి సినిమాలో అతను కామెడీ తెలుసు. అండ్ ఇలాంటి సినిమాలో అసలు సినిమా బాగోపోయినా, స్టోరీ బాగోపోయినా ఆయన ప్రయత్నం ఆయన చేసి నిజంగా చాలా బాగా నాకు నచ్చింది. అతను ఒక్కడే ఈ సినిమాలో కామెడీ మీకు ఎంతో గొప్ప, కొంచెం నవ్వు వస్తుంది, ఏదో తప్పదు వెళ్ళాలి, ఏదైనా సినిమాకి వెళ్ళాలి అని అనుకుంటే ఆయన కోసం, సత్య గారి కోసం మాత్రమే వెళ్ళండి. లేదంటే ఈ సినిమాకి మీరు అవాయిడ్ చేసింది చాలా మంచిది. ఎందుకంటే రేపు వెళ్ళిన చాలా మంచి మూవీస్ ఉన్నాయి. వాటి రివ్యూస్ కూడా రేపు వచ్చేస్తాయి మన ఛానల్లో. ఇదైతే స్కిప్ చేసి నన్ను అడిగితే డబ్బులు సేవ్ చేసుకుని రేపటికి వెళ్ళండి ఆ సినిమాలకి. అవి నన్ను అడిగితే ఆ డబ్బులు మిగులుతాయి మీకు. ఫైనల్గా నా ఒపీనియన్ అయితే సినిమా అస్సలు బాగాలేదు. నిజంగా వెళ్ళకండి, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఇంకా హీరో క్యారెక్టర్ల గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు. నిజంగా అసలు ఏముంది అసలు, ఎందుకు ఈ సినిమా తీసే నాకు అర్థం అవ్వట్లేదు నిజంగా. ప్రసాద్ బెహ్రా అలా, ప్రియదర్శి ఇలాంటి పెద్ద కమెడియన్స్, వెన్నెల కిషోర్ వీళ్ళందరూ ఉన్నా కూడా సినిమా వర్కౌట్ అవ్వలేదు, కామెడీ లేదు అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. నిజంగా నేను ఇలా చెప్తున్నానంటే ఈ సినిమా కోసం ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా బాగుంటుందని అనుకున్నాను నేను కూడా, కానీ ఇలాగ ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే అంత కామెడీ లేకపోగా మీరు మళ్ళీ జోనర్లో కామెడీ అని పెట్టుకొని హ్యూమర్ అని పెట్టుకోవడం అసలు నాకు నేను నచ్చలేదు. అండ్ ఇంక సాంగ్స్ అవన్నీ వదిలేండి, విఎఫ్ఎక్స్ ఇవి ఏం లేవు. ఎలాగే సినిమా చిన్న సినిమా కాబట్టి ఉండవు. అండ్ మెయిన్ నేరేట్ చేసే విధానం కూడా అక్కడక్కడ కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది తప్ప అంటే బాగా తీసినట్టు నాకేం అనిపించలేదు. ఎందుకంటే కొన్ని సీన్స్లో అంతగా కన్ఫ్యూజింగ్గా, క్లమ్జీగా ఉంది. అలాగా ఏదో డబ్బులు వేస్ట్ చేశాను కాబట్టి మీరు కూడా డబ్బులు వేస్ట్ చేయకూడదని నా రివ్యూ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరైతే వెళ్ళకండి. డబ్బులు చెప్పాను కదా ఆల్రెడీ, రేపు సినిమాలు వస్తున్నాయి. కే ర్యాంప్, ఇంకా డ్యూడ్ వస్తుంది, ఇంకా ఏవో ఉన్నాయి, సంథింగ్ నాకు గుర్తులేవు. ఈ రెండు అయితే గుర్తున్నాయి నాకు. తెలుసు కదా మూవీ అదొకటి ఉంది. సో ఈ వీటికైతే వెళ్ళండి. ఇవి కూడా నేను చెప్తాను, వెళ్ళాలో లేదో కంగారు పడకండి. రేపు మార్నింగే నాకు రివ్యూ వస్తుంది. ప్రీమియర్స్లో వేస్తే షోస్ ఖచ్చితంగా రేపు మార్నింగ్ మీకు రివ్యూ వస్తుంది. అప్పుడు నేను చెప్తాను వెళ్ళాలో లేదో, ఏ సినిమాకి వెళ్తే బెస్ట్. ఈ 4 మూవీస్లో అయితే ఈ మూవీ తీసేయండి ఆల్రెడీ. మిగతా 3 మూవీస్లో ఏ మూవీకి వెళ్ళాలో నేను చెప్తాను, అప్పుడు మీరు వెళ్ళండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, మీకు డబ్బులు వేస్ట్ కాలేదని ఒక ఒపీనియన్ మీకు ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. లేదు వెళ్తాము ఒకసారి ట్రై చేస్తామంటే మీరే చేయండి, తర్వాత నేను చెప్పిందే నిజమని మీరు అనుకుంటారు. అండ్ మెయిన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.